ఈడేటి నా పక్కల లేరా లే. అయ్య బాబు ఏటండి కొడతారేటండి? కొట్టడమా చంపుతాను. అయ్యో దేనికి రాబే నీకు కనిపించిందా? కనిపించడం ఏంటండి బాబు? మీద పడి కౌగులించుకుంటాను. ఎప్పుడు? ఇందాక మెట్ల కింద తొంగున్నప్పుడు దాంతో భయం వేసి వచ్చి మీ పక్కలో తొంగున్నాను. అలాగంటావా? సరే అయితే తొంగు. వద్దులేండి. ఏంటి ఎక్కడికి? వెళ్ళి మెట్ల కింద తొంగుంటాను. వద్దులే, ఇక్కడే తొంగు. కోపగించుకుంటారేమో. ఏం గించుకోను రా. అవును రే, సురభి నీకు ఎలా కనిపించింది? ఎలా కనిపించడం అంటే అదేరా, మామూలుగా కనిపించిందా లేదంటే కూరలు కొమ్ములతో దయ్యంలా కనిపించిందా? అదే కనిపించిందండి. పెద్ద పెద్ద కూరలు కొమ్ములతో తీయంగానే కనిపించింది. అయ్యి బాబాయ్, మనమేంటి చేసావురా? చేస్తే గీస్తే దాన్ని చారు తీసాం కానీ అదే అక్కడే దెబ్బ కొట్టేసింది. తిండు మరి అదే నా కంపెనీని ఇల్లు అనుకో, ఫ్రిడ్జ్ లో యాపిల్ నా దగ్గర ఉండిపో, నేను చూసుకుంటానన్నారుగా. దాంతో ఇక్కడ ఉండిపోయింది. ఇప్పుడు దెయ్యమై పీకు తింటుంది. ఇదేమో ఇలా దెయ్యమై పీకి తింటోంది. వాళ్ళెవరా? పోలీసులు. అవును, వాళ్ళేమో రాక్షసులే ఇరసక తింటున్నారు. సురభెందుకు సచ్చింది, ఎలా సచ్చింది, చావడానికి మరో చోటు లేదన్నట్టుగా నీ కంపెనీలోనే ఎందుకు సచ్చిందని లచ్చకొచ్చిన్లు వేస్తున్నారు. వేస్తారు. మరి ఆ కొచ్చిన్లకే వాళ్ళకి జీతాలు. మరి ఆ జీతాలు చాలవేట్రా? ఆన్సర్ చెప్పకపోయేసరికి ఆమ్యామ్యాలు అంటున్నారు. చచ్చిపోతున్నాను. ఎంత ఇచ్చారేట ఇంతవరకు? 5 లక్షలు కాంఫర్ట్. మరి ఈ లెక్కన మీ గుండు హీట్ ఎక్కిపోయి బట్ట మీద బట్ట మార్చి మరి గోలెట్టి చూరు కదా. మరి ఆ ముచ్చటే లేదటి ఈ మధ్య. నిండా మునిగినోడికి సలేటి చెప్పు. అలాగే పేలిపోయే తలకి తడిగుడ్డు సుట్టేటి లాభం. అందుకే థ్యాంక్స్. తొంగండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదికాయం. అబ్బా, ముళ్ళ గది మీద పడ్డట్టే చచ్చాను. అబ్బబ్బబ్బా. హలో హలో, ఎవరు? రత్నం? అవును మేడం, నేనే మాట్లాడుతున్నాను. ఏంటి సార్ ఇంట్లో లేరా? ఉన్నారు మేడం, నిద్రపోతున్నారు. ఓ, లేవగానే నేను ఫోన్ చేశానని చెప్పు. సరే మేడం, ఉంటాను. ఏ రత్నం, సార్ లేవగానే నేను ఫోన్ చేశానని చెప్పు. నీకెంత పనున్నా సరే నేను చేశానని చెప్పు. మర్చిపోయావంటే చూడు, నాకు చాలా అర్జెంట్ అమ్మా, నేను కొన్ని మాట్లాడాలి. అది కాదు, లేచిన తర్వాత తప్పకుండా చెప్తావు కదా. చెప్తావులే, నాకు తెలుసు. ఉంటాను. ఏటి పొద్దుగాలే ఫోన్ ఎవరికి? కుమార్కి. ఏంటట? డైరెక్టర్ గారు కదా, షూటింగ్ ఎన్ని గంటలకో కనుక్కుందామని. నిజం. నేను నమ్మను. నిజం అండి బాబు, అందుకే ఫోన్ చేశాను. చూడు మంజరి, కొత్తగా పెళ్ళైనోళ్ళు షూట్ల గురించి మాట్లాడుకోరు. వాళ్ళు మాట్లాడుకునే విషయాలు ఏదో ఉంటాయి, నాకు తెలుసు. ఏం తెలుసో ఏమో, పెళ్ళయిందన్న మాటే కానీ ఏంటో నాకిదే నచ్చట్లేదు. ఏది? ఇదే, నేనిక్కడ, పాపం కుమారేమో అక్కడ.
కోడి ఒక కోనలు పుంజు ఒక కోనలు ఆ? తప్పదు. నా పిక్చర్ పూర్తయ్యే వరకు మీరిద్దరూ ఇంతే, ఇలాగే ఇడిగా ఉండాలి. కలిస్తే కలిస్తే చెడ్డ గొడవైపోద్ది, బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర తిరగబడిపోద్ది. అందుకని తెల్లోడి సూత్రం, డివైడ్ అండ్ రూల్. తప్పదు. మీ సినిమా కోసం పండంటి నా కాపురాన్ని రెండుగా చీల్చుకుంటున్నాను. తప్పదు. అవసరానికి ఏమైనా చెయ్యాలి. అయినా మంజరి నాకు తెలవకడుగుతాను, సినిమా వాళ్ళ కాపురాలు చిల్లర దేవుళ్ళ గోపురాలు ఏంటి చెప్పు. ఇక పద పద, కాస్ట్యూమ్స్ కొనుక్కోవాలన్నావు కదా, కొనెడతాను పద. కాస్ట్యూమ్స్ కాదు, పట్టు చీర కొనుక్కోవాలి. వచ్చే వారం వరలక్ష్మి వ్రతం కదా, ఆ, పూజ చేసుకుందామని. ఏంటి నువ్వే? ఏ చేసుకోకూడదా? ఆ, కూడదని కాదు, కానీ కూడదు. అదేంటి? అదంతే. నువ్వు పట్టు చీర కట్టుకుని గంటల్లా మెళ్ళో పుస్తలేసుకుని ముత్తైదును పిలిచి బొట్టెడుతూ కూర్చుంటే నా కొంప కొల్లేరైపోద్ది. ఇదంతా ఏ ప్రెస్లో చూశారనుకో, మంజరికి పెళ్ళైపోయిందో అని ఫోటో గుద్దేసి గోలెట్టేస్తాడు. దాంతో నేను హ్యాండ్సప్, నా పిక్చర్ ఫుల్ స్టాప్. అందుకనే ఏం వద్దు కానీ టైం అయింది, బయలుదేరు. ఎక్కడికి? లొకేషన్కి. నీ కాంబినేషన్లో ఇలా 3 సీన్లు ఉన్నాయంట. పద పద. బాబు పుట్టుగుడ్డిని బాబు ధర్మం చెయ్యండి అయ్యా. బాబు ధర్మప్పే బూలు ధర్మం చెయ్యండి అయ్యా. బాబు పుట్టుగుడ్డిని బాబు ధర్మం చెయ్యండి అయ్యా. బాబు ధర్మప్పే బూలు ధర్మం చెయ్యండి అయ్యా. బాబు పుట్టుగుడ్డిని బాబు ధర్మం చెయ్యండి అయ్యా. ఏయ్ పాపా, బాబు ఇదిగో చెప్పండి అయ్యా. 5 రూపాయలు కాయనేస్తున్నాను, రూపాయే ధర్మం. మిగిలిన 4 రూపాయలు చిల్లర తీసుకుంటాను, ఇష్టమేనా? ఇందులో నా ఇష్టం ఏముంది బాబు, మీ ఇష్టం. మీరెంత ధర్మం చేస్తే అంతే. అలాగన్నావు, బాగుంది. ధర్మప్పే బూలు మరి చిల్లర తీసుకోనా? తీసుకోండి బాబు. వెళ్ళరా. బాబు పుట్టిగుడ్డిని బాబు ధర్మం చేయండి బాబు. ధర్మప్పే బూలు ధర్మం చేయండి బాబు. బాబు ధర్మరాజు. ఏటి? ఏటా నీ జిమ్మడిపోను, నీ కళ్ళు కాకులు పడుచుతినా? ఏటా పెంకేస్తావరా గుంటడా? అమ్మో రక్తం. దాని గురి ఎలాగుంది? లేకపోతే పుట్టుగుడ్డిని మోసం చేస్తారా గుంటడా? నీ జిమ్మడిపోను, నీకు రోగం రాను. అమ్మో రాయిచి కొడతదేమో. దొరికారా నీకు దొంగతనం చేయడానికి? నిన్ను తగలయ్యా, నువ్వు మండిపోను, నువ్వు రాలిపోను. ఉండరా నీకు పని చెప్తాను. రూపాయి దానం చేస్తానని చెప్పి మొత్తం డబ్బులు దోసుకో. కమాన్ చిన్ని కమాన్. బాగా చేసావమ్మా, చాలా బాగా చేసావు. గుడ్, వెరీ గుడ్. బాగా చేసావా. వెళ్ళొచ్చు. టీ తాగుతావా? ఏ అప్పారా, టీ తీసురా. తీసుకోండి. నాకు వద్దా, థ్యాంక్ యూ. నీలాగే గొప్ప గ్రాస్పింగ్ పవర్ కళ అని ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని ఫీల్డ్కి నేనే ఇంట్రడ్యూస్ చేశాను. భలేనట్టు. తెలుసు సార్, అవన్నీ చాలా సినిమాలో చూశాను. మొన్న ఏదో సినిమాలో ఆవిడ హీరోయిన్ గా కూడా బుక్ అయ్యారు. కరెక్ట్. పాపం ఆ సినిమా షూటింగ్ లోనే కదా సార్ యాక్సిడెంట్ లో ఆవిడకి చెవులు పోయాయి. అవును చిన్ని, సినీ రాజకీయాలు కళ చెవుల్ని బలి తీసుకున్నాయి. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు సార్? ఏమో ఎక్కడుందో ఏం చేస్తుందో. సార్ లైటింగ్ రెడీ. ఓకే చిన్ని, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, మంచి నటువు అవుతావు. కీప్ ఇట్ అప్. అయిందా? ఏంటి? అదే ఈ ఏళ్ళకి నీ పని అయిందా అని అడుగుతున్నాను. అయ్యింది. నువ్వు డబ్బు ఇస్తే వెళ్ళొస్తాను. అందుకే అడుగుతున్నాను. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. ఎంతకి? 500కి. ఇగో అక్షరాల 500 రాయు, సంతకం పెడతాను. నా పని నీకెందుకు, నేను తర్వాత రాసుకుంటాను. ముందు నువ్వు సంతకం పెట్టు. కుదరదు. ఏ?
నాకు 500 ఇచ్చి నేను ఇందులో 1000 రూపాయలను రాస్తే రాస్తే నీకేంటి? నాకేంటా? నా కష్టాన్ని నువ్వు లాక్కుపోతే నేను ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ప్రొడ్యూసర్ గారికి నీ ఎవరని చెప్పి పిల్లకి జాడిస్తాను. అందుకే నువ్వంటే నాకు ఒళ్ళు మంట. మరి అందుకే మన ఇద్దరికి తంట. అది సరే గాని మరి 200 ఇచ్చుకో. ఎట్టే మనసు సంతకెడతాను, లేదంటావా? నీ ఇష్టం మరి. చెప్పిందే 750 రూపాయలు, ఇందులో నాకేం మిగిలినట్టు? 50? కాలే, ఇలా 10 మంది దగ్గర 50 లెక్కన కట్టితే నీకు 500 కాలే. కథలొద్దు, పనిలోకి రా. సరే, ఇదిగో 200. ఇప్పుడు సంతకం పెట్టు. తప్పుద్దా? కారు అక్కడుంది, వెళ్ళరా. సీయు. అమ్ము, ప్రొడక్షన్ మేనేజర్ని నన్నే గడగడలాడించేస్తుంది. ఇక మామూలు జన సంగత. అమ్మో, చిన్ని సీమ టపాకాయే. ఓకే ఓకే ఓకే, డబుల్ ఓకే. హలో హలో, ఎవరు? రత్నం? సార్, నేనే. చెప్పండి సార్. ఆ డైరెక్టర్ నిద్ర లేచాడా? ఎప్పుడో లేచారండి అయ్యా. లొకేషన్కి రాక అక్కడేం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నారంటే ఆయన ఆయన చెప్పాడు, ఏడు చేస్తున్నాడు. చూసొస్తానయ్యా. తొందరగా తగలడు. పన్నెండు అయింది, పెద్ద మనిషి అడ్రస్ లేడు, ఏడు చేస్తున్నాడో ఏమో. షార్ట్ డివిజన్ చేస్తున్నారేమో. ఆ పనేదో ఇక్కడ చేస్తావచ్చు కదా. మంచి పనివాడని మెడకు చుట్టావు. చూడు ఎవరు ఏ తీరునుందో. ప్లీజ్ వెయిట్ అండ్ సీ. ఏడ్చి తీసి అయ్యా అయ్యా, ఏంటి? లొకేషన్ నుంచి ప్రొడ్యూసర్ గారి ఫోను. ఏమంటాడు? మీరేం చేస్తున్నారో చూసి రమ్మన్నారు. చూసాగా, చెప్పు. హలో అయ్యా. చూసి చెప్పడం పనుల పద్ధతి. నువ్వు పని మనిషివా కావే? అయితే ఓ మహానటి, అందుకని చూడండి చెప్పు. అంటే నేను చెప్పేది నీకు చెప్తాను. ఓకే? సరే. అయితే నాకు హై టెంపరేచర్ కావాలంటే చూడు 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 చూడు. చూసాగా, ఒళ్ళు పేలిపోతుంది, కళ్ళు తూలిపోతున్నాయి, నిలబడలేకపోతున్నాను. ఈ సంగతే నువ్వు ఫోన్లో చెప్పు.
చెప్పి షూటింగ్ క్యాన్సిల్ అని చెప్పు 1 minute. నువ్వు అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పగలవు, నవరసాలు నీ గొంతులో నువ్వెలా పలికించగలవో నేను ఎక్కడ నా ఫోన్లో వింటా. ప్రొసీడ్.